వెహికల్. ఏఎస్ఎల్వి అంటే అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటాం. అగ్మెంటెడ్ అంటే ఎస్ఎల్వి ఉంది, ఈ ఎస్ఎల్విని కొంచెం అప్గ్రేడ్ చేస్తారనమాట. అందులో కొన్ని మోడిఫికేషన్లు తీసుకొచ్చి దాన్ని అప్డేట్ చేసిన దాన్ని అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటాం. నెక్స్ట్ పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని చెప్తాం. నెక్స్ట్ జిఎస్ఎల్వి జియో సింక్రొనైజ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఓకే, ఈ 4 గట్లని ఏమని పిలుస్తామంటే 4 జనరేషన్స్ ఆఫ్ రాకెట్ లాంచింగ్ వెహికల్స్ అంటాం అన్నమాట. రైట్, ఇందులో ఎస్ఎల్వి గురించి మాట్లాడితే ఇది ఫస్ట్ రాకెట్ లాంచింగ్ వెహికల్ అనమాట ఇండియాలో. ఫస్ట్ లాంచింగ్ వెహికల్. సెకండ్, ఇప్పుడు ఒక రాకెట్ ఉందనుకోండి, ఇప్పుడు ఎస్ఎల్వి ఉంది, లాంచింగ్ వెహికల్ ఉంది. దీనికి సంబంధించి కొన్ని ఛాంబర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్యూయల్ ఫిల్ చేయడానికి ఛాంబర్స్ ఉంటాయి. దీనిలో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే 5 స్టేజెస్ ఉంటాయి. ఓకే, శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఎస్ఎల్విలో మొత్తం ఎన్ని స్టేజెస్లో ఫ్యూయల్ ఉండిద్దంటే 5 స్టేజెస్లో ఫ్యూయల్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క స్టేజ్లోనే ఒక్కొక్క ఇంజిన్ ఉంటుంది. ఓకే, ఈ అన్ని స్టేజ్లోని ఫ్యూయల్ ఉండాలి కదా, మొత్తం 5 స్టేజెస్ ఉన్నాయి. ఫ్యూయల్ గురించి మాట్లాడితే సాలిడ్ ఫ్యూయల్ కింద తీసుకుంటాం, లిక్విడ్ ఫ్యూయల్ కింద తీసుకుంటాం, క్రయోజెనిక్ ఏజెంట్స్ ఫ్యూయల్ కింద తీసుకుంటాం. ఓకేనా, సాలిడ్స్ ఉంటాయి, లిక్విడ్స్ ఉంటాయి, క్రయోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. ఈ ఎస్ఎల్వి శాటిలైట్లో ఫ్యూయల్ కింద ఏం తీసుకుంటామంటే సాలిడ్ని తీసుకుంటాం అన్నమాట. ద ఫ్యూయల్ ఇన్ ఎస్ఎల్వి ఈజ్ సాలిడ్ ఇన్ 5 స్టేజెస్. ఓకే, దీని మొత్తం హైట్ 22 మీటర్స్ ఉంటుంది ఎస్ఎల్వి లాంచింగ్ వెహికల్ హైట్. నెక్స్ట్ హైట్ ఎస్ఎల్వి లాంచింగ్ వెహికల్ వెయిట్ ఎంత ఉంటుందంటే 17 టన్స్ ఉంటుంది అనమాట, 17 టన్నులు ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ లాంచింగ్ వెహికల్ ఏం చేయాలంటే స్పేస్లోకి శాటిలైట్స్ని తీసుకెళ్ళాలా, పెల్లోడ్స్ని తీసుకెళ్ళాలా, అదే కదా దీని పని. సో ఎంత కెపాసిటీ ఉన్న శాటిలైట్ని తీసుకెళ్తుంది ఎస్ఎల్వి అంటే 40 kgs కెపాసిటీ ఉన్న శాటిలైట్ని మాత్రమే తీసుకెళ్తుంది. అంతకు మించి ఇచ్చావనుకో నువ్వు పని అవుద్దానికి. క్యారీయింగ్ శాటిలైట్ టు డిప్లాయ్ అబౌట్ 40 kgs, 40 kgలు ఉన్న శాటిలైట్ని దీంతో పాటు తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసిద్ది అనమాట, ఆర్బిట్లో డిప్లాయ్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ ఈ ఎస్ఎల్వి రాకెట్ లాంచింగ్ వెహికల్ చూడండి, ఎర్త్ సర్ఫేస్ నుంచి 2000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్ అని పిలుస్తాం. లియో అంటారు దీన్నే, లియో. ఓకేనా, ఎర్త్ సర్ఫేస్ నుంచి 2000 వరకు ఉన్న దాన్ని ఏమని పిలుస్తామంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్ అని పిలుస్తాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళామనుకో 2000 నుంచి 2000 కిలోమీటర్స్ నుంచి 20,000 కిలోమీటర్స్ వరకు ఉన్న దాన్ని ఏమని పిలుస్తామంటే మీడియం ఎర్త్ ఆర్బిట్ అని పిలుస్తారు, మియో అని పిలుస్తామన్నమాట. ఇంకా ముందుకెళ్ళామనుకో చూస్తాను
ఇక్కడ 20Kతో ఆగిపోయింది, 20,000 కిలోమీటర్లతో ఆగిపోయింది మీడియం ఎర్త్ ఆర్బిట్. ఆ 20K నుంచి 36,000 km వరకు ఉన్న ఏరియాని ఏమని పిలుస్తామంటే జియో స్టేషనరీ ఆర్బిట్. జియో స్టేషనరీ ఆర్బిట్ అని పిలుస్తాం. ఇవి మ్యాక్సిమం లాంచింగ్ వెహికల్స్ అవి శాటిలైట్ని డిప్లాయ్ చేసే ఆర్బిట్స్ అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడేది ఎస్ఎల్వి గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా. ఎర్త్ సర్ఫేస్ నుంచి ఈ ఎస్ఎల్వి ఉంది, ఒక శాటిలైట్ని తీసుకెళ్తుంది. ఇది ఎక్కడి వరకు తీసుకెళ్ళిద్దంటే 450 కిలోమీటర్స్ దాకా తీసుకెళ్తుంది అనమాట. 450 కిలోమీటర్స్ దాకా తీసుకెళ్తుందంటే ఏ ఆర్బిట్లో ఉన్నట్టు అది లోయర్ ఎర్త్ ఆర్బిట్లో డిప్లాయ్ చేసిద్ది అనమాట, ఓకేనా. దాని హైట్ ఏమో 22 మీటర్స్ ఉంటుంది, వెయిట్ ఏమో 17 టన్స్ ఉంటుంది. అది తీసుకెళ్లే శాటిలైట్ కెపాసిటీ ఎంతంటే 40 kgs. ఆ 40 kg శాటిలైట్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టిద్దంటే 450 కిలోమీటర్స్ దగ్గర పెట్టిద్ది అనమాట ఎర్త్ సర్ఫేస్ నుంచి, ఓకే. ఇది దాని స్పెసిఫికేషన్స్ అనమాట ఎస్ఎల్వి కోసం. ఈ ఎస్ఎల్వి మీద శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఈ ఫస్ట్ దాని మీద ఒక 4 ఎక్స్పెరిమెంట్లు జరిగాయి. అవి ఏటో చూడు. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఎక్స్పెరిమెంట్ చేసిన రాకెట్, ఆ రాకెట్ తీసుకెళ్ళిన శాటిలైట్, ఆ శాటిలైట్ వెయిట్, అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా రిజల్ట్. ఫస్ట్ రాకెట్ ఎస్ఎల్వి 3E1 అని పిలుస్తామన్నమాట. మొత్తం ఈ ఎస్ఎల్వికి సంబంధించి 4 ఎక్స్పెరిమెంట్లు జరుగుతాయి, ఓకే. అందులో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన రాకెట్ పేరు ఎస్ఎల్వి 3E1 అని పిలుస్తాం. ఇది తీసుకెళ్ళిన శాటిలైట్ ఉంటుంది కదా, శాటిలైట్నే కదా తీసుకెళ్లాల్సింది. ఆ శాటిలైట్ పేరు RTP, రోహిణి అని చెప్పి ఒక శాటిలైట్ ఉంటుంది మనకి. రోహిణి టెక్నాలజీ పెలోడ్, రోహిణి టెక్నాలజీ పెలోడ్ అని పిలుస్తామన్నమాట. దీనిది 35 kgs వెయిట్ ఉంటుంది, మ్యాక్సిమం 40 kgs దాకా తీసుకెళ్ళింది కదా ఇది. సో 35 kgs దాకా తీసుకెళ్తుంది అనమాట. సో ఈ ఆర్టీపీ అనేది 35 kgs, కానీ ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది అనమాట, ఓకే. ఫస్ట్ ఎస్ఎల్వి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోద్ది. ఇదంతా ఇప్పుడు జరిగిందంటే 1979లో జరుగుద్ది. సెకండ్ 1980 ఎస్ఎల్వి 3E2. సెకండ్ ఎక్స్పెరిమెంట్లో రాకెట్ పేరు ఎస్ఎల్వి 3E2. ఇక్కడ శాటిలైట్ పేరు RS1, రోహిణి శాటిలైట్ 1. దీని వెయిట్ కూడా 35 kgs. ఇది ఇక్కడ సక్సెస్ అయిందనమాట. ఎస్ఎల్వికి సంబంధించిన సెకండ్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది, ఫస్ట్ది ఫెయిల్ అయిపోద్ది. థర్డ్ వన్ 1981 ఎస్ఎల్వి 2. ఇక్కడ శాటిలైట్ పేరు RSD1, రోహిణి శాటిలైట్ D1 అని పిలుస్తాం దీన్నే. ఇక్కడ దీని వెయిట్ 38 kgs. ఇది కూడా సక్సెస్ అయిపోద్ది, ఓకేనా. ఎస్ఎల్వి E3E1, ఎస్ఎల్వి 3E2, ఎస్ఎల్వి D2, ఓకే. దీని తర్వాత 1983 ఎస్ఎల్వి 2 అని పిలుస్తామంటే సింపుల్గా. ఇక్కడ రోహిణి శాటిలైట్ D2, దీని వెయిట్ 40 kgs. ఇది కూడా సక్సెస్ అయిందన్నమాట. ఇది ఎస్ఎల్వికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్లు, ఓకే. ఫస్ట్ శాటిలైట్
నెక్స్ట్ అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ చూడాల. సో ఇది ఎస్ఎల్వికి అప్డేటెడ్ వర్షన్ అనమాట. సో ఇక్కడ ఏమైపోద్దంటే అదేమో 5 స్టేజెస్లో వర్క్ చేసిద్ది, కానీ ఇక్కడ 4 స్టేజెస్ ఉంటాయి. ఓకే, 4 స్టేజెస్. ఇక్కడ కూడా ఫ్యూయల్ సాలిడ్ తీసుకుంటాం. నెక్స్ట్ హైట్, దాంతో కంపేర్ చేస్తే ఒక 2 మీటర్లు ఎక్కువ ఉంటుంది అనమాట. అది 22, ఇది 24. నెక్స్ట్ వెయిట్, అదేమో 17 టన్నులు, ఇదేమో 40 టన్స్ అనమాట, 40 టన్నులు ఉంటుంది ఇది. నెక్స్ట్ క్యారియింగ్ శాటిలైట్ వెయిట్, 150 కేజీల వరకు తీసుకెళ్ళిద్ది. అదేమో 40 కేజీలు శాటిలైట్ తీసుకెళ్ళిద్ది. ఇది మాత్రం 150 కేజీల వరకు తీసుకెళ్ళిద్ది. నెక్స్ట్ ఎంత దూరం తీసుకెళ్ళిద్ది మరి? ఆర్బిట్ హైట్, ఇది 400 కిలోమీటర్స్ వరకు మాత్రమే తీసుకెళ్ళి డిప్లాయ్ చేసేది శాటిలైట్ని. అంటే ఎక్కడ లోయర్ ఎర్త్ ఆర్బిట్లో డిప్లాయ్ చేసేది అనమాట. నెక్స్ట్ ఇది దీని స్పెసిఫికేషన్లు. ఇప్పుడు ఎస్ఎల్వికి అప్డేటెడ్ వర్షన్ అని చెప్పుకున్నాం. సో ఇందులో ఇవే కాకుండా ఇవి దానికే ఉన్నాయి, కాకపోతే వెయిట్ పెరిగింది, హైట్ పెరిగింది, స్టేజ్లు తగ్గాయి, కాకపోతే అడిషనల్గా ఇంకొన్ని ప్రాపర్టీస్ పెరుగుతాయి అన్నమాట దీనికి. అందులో ఫస్ట్ది స్ట్రాపాన్ బూస్టర్స్ అంటాం. ఈ స్ట్రాపాన్ బూస్టర్స్ అంటే చూడండి, రాకెట్కి పక్కన ఉంది కదా, ఇక్కడ ఎలాగ అరేంజ్ చేస్తారు, వీటిని స్ట్రాపాన్ బూస్టర్స్ అంటామన్నమాట. వీటిలో సెపరేట్గా ఫ్యూయల్ ఉంటుంది, వీటిలో సెపరేట్గా ఇంజిన్ ఉంటుంది. వర్క్ అడిషనల్గా జరగడానికి ఈ స్ట్రాపాన్ బూస్టర్స్ అనమాట. అవి దీనిలో కనిపిస్తాయంటే ఏఎస్ఎల్విలో కనపడతాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టమ్. ఓకే, డిప్లాయ్ చేసిన శాటిలైట్ దాని పొజిషనింగ్ తెలుసుకోవడానికి ఈ క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టమ్ అని చేసిద్ది అనమాట. ఇది అడిషనల్ ప్రోగ్రామ్ దీనికి. 3 రియల్ టైమ్ కంప్యూటింగ్. రియల్ టైమ్ కంప్యూటింగ్ ఏం చేస్తారంటే టు నో ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ తెలుసుకోవడానికి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరంటే మనకి ఇదే రాకెట్టే, అంటే రాకెట్ ఏ పొజిషన్లో ఉందో తెలుసుకోవడానికి రియల్ టైమ్ కంప్యూటింగ్. ఈ 3 ప్రోగ్రామింగ్లు అడిషనల్గా దేనికి ఉంటాయంటే ఏఎస్ఎల్వికి ఉంటాయన్నమాట. ఓకే, ఇది దానికి సంబంధించిన స్పెసిఫికేషన్లు. తర్వాత ఎక్స్పెరిమెంట్స్. ఏఎస్ఎల్వి D1 అంటాం దీన్ని, D2, D3, D4. ఆ D అనేది డెవలప్మెంట్ ఫేజ్ని డినోట్ చేసిద్ది అనమాట. D1, D2, D3 అనేది డెవలప్మెంట్ ఫేజ్ అనమాట. ఇక్కడ శాటిలైట్ SROS 1 అని పిలుస్తాము. SROS ఇక్కడ SROS 2, ఇక్కడ C1, C2. దీని వెయిట్ 150 కేజెస్ ఉంటుంది, దీని వెయిట్ 150 కేజెస్ ఉంటుంది. ఈ రెండు ఏమైపోతాయంటే ఫెయిల్ అయిపోతాయి. ఫస్ట్ 2 ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్ అయిపోతాయి. SROS శాటిలైట్ ఉపయోగించి ఏఎస్ఎల్వి D1
ASLV D2 రెండు కూడా ఫెయిల్. 150 kgs తీసుకుంటారు అక్కడ. థర్డ్ ఎక్స్పెరిమెంట్లో వెయిట్ తగ్గిపోద్ది, పెలోడ్ వెయిట్ తగ్గిపోద్ది అనమాట. 105 kgs తీసుకుంటారు, ఇది సక్సెస్ అవుద్ది అనమాట. లాస్ట్ ఎక్స్పెరిమెంట్లో 115 kgs తీసుకుంటారు పెలోడ్ వెయిట్, ఇది కూడా సక్సెస్ అయింది. సో ASLVకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్లో 50% ఫెయిల్యూరు, 50% సక్సెస్ అనమాట. ఓకే, ఇక్కడ స్రాస్ అంటే స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్, స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తాం దాన్ని. ఓకే, అది దేంట్లో తీసుకున్నారంటే ASLV ఎక్స్పెరిమెంట్లో తీసుకుంటాం, అంతే. రాసుకో. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని పిలుస్తారు దీన్ని ముద్దుగా మన ఇస్రో వాళ్ళు ఏమని పిలుచుకుంటారంటే రేస్ విన్నింగ్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటారు దీన్ని. ఓకే, అప్రాక్సిమేట్గా 97% కంటే ఎక్కువ దీనికి సక్సెస్ రేట్ ఉంటుంది, అందుకే రేస్ విన్నింగ్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటారు దీన్ని. రేస్ విన్నింగ్ హార్స్ ఆఫ్ ఇస్రో, లేకపోతే వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తాం. చూడండి ఫస్ట్ ఒకటే 5 స్టేజెస్లో వర్క్ చేసింది. SLV ఒకటే, ASLV 4 స్టేజ్లో ఉంటుంది, PSLV కూడా 4 స్టేజ్లో ఉంటుంది. ఇక్కడ ఫ్యూయల్ ఫస్ట్ SLVకి సాలిడ్ ఫ్యూయల్ తీసుకున్నాం, ASLV కూడా సాలిడ్ ఫ్యూయల్ తీసుకున్నాం. ఇక్కడ సాలిడ్ తీసుకుంటాము, లిక్విడ్ తీసుకుంటాం. ఓకే, సాలిడ్ అంటే లిక్విడ్ ఫ్యూయల్. నెక్స్ట్ హైట్ ఫస్ట్ ఏమో 22 మీటర్స్, తర్వాత 24 మీటర్స్, ఇది 44 మీటర్స్. నెక్స్ట్ వెయిట్ ఫస్ట్ 17 టన్స్, తర్వాత 40 టన్స్, ఇక్కడ 320 టన్స్ ఉంటుంది అనమాట. ఇది లేకపోతే దాని వేరియబుల్ బట్టి 295 టన్స్ కూడా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ వేరియంట్ని బట్టి 320 టన్స్ టు 295 టు 320 అనమాట. ఇది వెయిట్. ఇంకా క్యారింగ్ శాటిలైట్ క్యారింగ్ వెయిట్. చూడండి, ఇది 2 టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ని తీసుకెళ్తుంది స్పేస్లోకి. అందులో ఫస్ట్ దాన్ని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అని పిలుస్తాం, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటాం. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఎంత బరువు ఉంటుందంటే 1750 kg ఉంటుంది. SLV ఏమో 40 kg శాటిలైట్ని తీసుకెళ్ళింది, ASLV ఏమో 150 kg వరకు తీసుకెళ్తుంది. PSLV ఏమో ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఏమో 1750 kg వరకు తీసుకెళ్ళగలుగుతుంది. ఇది ఎక్కడ వరకు తీసుకెళ్ళగలుగుతుంది అంటే ఆర్బిట్ హైట్ ఎంత అంటే దీనికి 600 kilometers ఓన్లీ. 600 అంటే లియో. ఓకే, ఇది ఫస్ట్ శాటిలైట్. సెకండ్ నావిగేషన్ శాటిలైట్. దీని వెయిట్ అంటే దానిదేమో 1750, దీనిదేమో 1425 kgs ఉంటుంది, 1425 kg ఉంటుంది. ఇది ఆర్బిట్ హైట్ 36,000 kilometers వరకు తీసుకెళ్ళారు దీన్ని. జియో స్టేషనరీ శాటిలైట్ అంటారు దీన్ని. ఏ శాటిలైట్ అయితే 36,000 దగ్గర ఉన్న ఆర్బిట్లో తిరిగిద్దో అది జియో స్టేషనరీ శాటిలైట్ ఇది. ఓకే, ఈ 2 శాటిలైట్లు, ఈ వెయిట్ ఉన్న శాటిలైట్లు తీసుకెళ్తుంది అనమాట PSLV. రైట్. ఇంకా దీనికి స్పెషల్ ఫీచర్ ఏంటంటే చూడండి, హైయెస్ట్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉన్నది ఏదంటే PSLV. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉన్నాయి కదా పక్కన. ఓకే, ఇటు సైడ్ 3 ఉంటాయి, 1 2 3, అటు సైడ్ 1 ఉంటుంది, అటు సైడ్ 3 ఉంటాయి, మొత్తం 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి దీనికి. హైయెస్ట్ బూస్టర్లో ఉన్నది ఎవరంటే ఈవిడే, PSLV. నెక్స్ట్ ఇది కూడా 4 స్టేజ్లు. ఒక స్టేజ్లోనేమో రికార్డింగ్ డ్యాన్స్, ఒక స్టేజ్లో బుర్రకథ, ఒక స్టేజ్లో ఆర్కెస్ట్రా, ఒక స్టేజ్లో సంతర్పణ, ఒక స్టేజ్లో అనుసంతర్పణ ఉంటుంది అనమాట. చూడండి, 4 స్టేజ్లు కాబట్టి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఇంజిన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టేజ్లో ఇక్కడ ఈ ఇంజిన్నే S39 అని పిలుస్తారు. సాలిడ్ 139 అనమాట. 139 సాలిడ్ 139. సెకండ్ ఛాంబర్లో ఉన్నది సెకండ్ స్టేజ్లో ఇక్కడ ఇంజిన్ వికాస్ ఇంజిన్ అంటారు. తర్వాత మూడో దగ్గర ఉన్నది S7 ఇంజిన్, సాలిడ్ 7 ఇంజిన్ అంటాం దీన్ని. లాస్ట్ ఏమో 2X PS4 ఇంజిన్ అని పిలుస్తారు. ఇది PSLVలో వాడే ఇంజిన్ అనమాట. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, బూస్టర్స్ ఉన్నాయి కదా, ఈ బూస్టర్స్ దగ్గర కూడా ఒక ఇంజిన్ ఉంటుంది, వాటిలో కూడా ఇంజిన్ వాడతారు. బూస్టర్స్ ఇంజిన్
దాన్ని S12 అని పిలుస్తారు. సాలిడ్ 12 అంటారు అనమాట. బూస్టర్స్ స్టాఫాన్ బూస్టర్స్లో ఇంజిన్ని S12 అని పిలుస్తాం. ఇవి ఇంజిన్ గురించి. నెక్స్ట్ చూడండి, ప్రతి స్టేజ్లో 2 ఛాంబర్లు ఉంటాయి. ఒక ఛాంబర్లో ఫ్యూయల్ ఉంటుంది, ఒక ఛాంబర్లో ఆక్సిడైజర్ ఉంటుంది అనమాట. ఫ్యూయల్ వెళ్ళాలంటే ఆక్సిజన్ కావాలి కదా, మండాలంటే ఆక్సిజన్ కావాలి. సో ఇంకొక ఛాంబర్లో ఆక్సిజన్ ఏం చేస్తారంటే ఆక్సిడైజర్ ఫామ్లో ఫిల్ చేసుకుంటారు అనమాట. ఓకే, సేమ్ నాలుగు ఛాంబర్స్ అంతే. ఫ్యూయల్, ఇందులో ఆక్సిడైజర్స్. ఓకే, ఇప్పుడు అన్ని 4 ఛాంబర్స్ ఉన్నాయి. అన్నిటిలోని ఒకే ఫ్యూయల్ వాడరు. డిఫరెంట్ ఫ్యూయల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆక్సిడైజర్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఏ వాడుతున్నారో చూడు. స్టేజ్ 1 ఉంది. స్టేజ్ 1 దగ్గర 139 ఇంజిన్ ఉంది. 139 ఇంజిన్ ఉంది స్టేజ్ 1 దగ్గర. ఇక్కడ ఇప్పుడు దాంట్లో గురించి మాట్లాడాలి మనం. ఫ్యూయల్ గురించి మాట్లాడుకోవాలా, ఆక్సిడైజర్ గురించి మాట్లాడాలా? ఫ్యూయల్, ఆక్సిడైజర్. ఈ స్టేజ్ 1లో ఫ్యూయల్ ఏమని పిలుస్తామంటే హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీ బ్యూటాడైన్. హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీ బ్యూటాడైన్, HTPB అని పిలుస్తాం అనమాట. ఓకే, ఇందులో ఆక్సిడైజర్ 2 ఛాంబర్లు ఉన్నాయి. ఒక ఛాంబర్లో ఆక్సిడైజర్ ఉంది, ఫ్యూయల్ ఉంది. ఇప్పుడు ఆక్సిడైజర్, దీన్ని అమోనియం క్లోరైట్ అని చెప్తాం అనమాట. ఫస్ట్ ఛాంబర్లో ఫ్యూయల్ ఏమో HTPB, ఆక్సిడైజర్ ఏమో అమోనియం క్లోరైట్. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఇంజిన్ ఏమో వికాస్. ఇక్కడ చూడు, అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజిన్ USDH. అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజిన్ అని పిలుస్తాం. ఇది ఫ్యూయల్. ఇక్కడ ఆక్సిడైజర్ ఏమో నైట్రో టెట్రా ఆక్సైడ్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, N2O4 తీసుకుంటారు ఇక్కడ. సో స్టేజ్ 3, ఇక్కడ ఇంజిన్ పేరు S7. చూడండి, సాలిడ్ లిక్విడ్ కూడా తీసుకుంటారని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ తీసుకుంటారు. ఈ స్టేజ్లో ఇది సాలిడ్, ఇక్కడేమో ఇది లిక్విడ్. ఆల్టర్నేటివ్గా వస్తాయి అవి ఇవిని. ఇక్కడ లిక్విడ్, సాలిడ్, లిక్విడ్. మళ్ళీ థర్డ్ స్టేజ్లో మళ్ళీ సాలిడ్. ఓకే, ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ తీసుకున్నాం. ఫ్యూయల్ పేరు హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీ బ్యూటాడైన్. సేమ్ ఇక్కడ కూడా అదే, హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీ బ్యూటాడైన్. సేమ్ ఆక్సిడైజర్ కూడా సేమ్, అమోనియం క్లోరైట్. థర్డ్ స్టేజ్లో మొత్తం అది ఇది సేమ్గా ఉంటుంది. సో సాలిడ్, లిక్విడ్, సాలిడ్. లాస్ట్ స్టేజ్లో మళ్ళీ స్టేజ్ 4లో ఇక్కడ 2XPS4 ఇంజిన్ ఉంది. 2XPS4 ఇంజిన్ ఉంది. ఇక్కడేమొచ్చిందిరా లిక్విడ్, ఇక్కడ లిక్విడ్, ఇక్కడ ఫ్యూయల్. అది రాదు, అదే మ్యాజిక్. సాలిడ్కి సేమ్ ఉంటుంది, కానీ లిక్విడ్కి మారిపోద్ది. సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ఏమో అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజిన్, కానీ ఇక్కడ మోనో మిథైల్ హైడ్రజిన్, MMH అని పిలుస్తాం అన్నమాట. ఇది ఫ్యూయల్. ఇంకా ఆక్సిడైజర్ ఉంది కదా, ఇక్కడ మిక్చర్ ఆఫ్ ఆక్సైడ్స్ విత్ నైట్రోజన్ గ్యాస్. మిక్చర్ ఆఫ్ ఆక్సైడ్స్ విత్ నైట్రోజన్. ఓకేనా? ఇది 4 స్టేజ్ల్లో ఇంజిన్, ఫ్యూయల్, ఆక్సిడైజర్. రైట్, ఇక్కడ చూడు,
ఫస్ట్ స్టేజ్లో ఫ్యూల్ హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీ బ్యూటాడైన్, ఇక్కడేమో అమోనియం క్లోరేట్. సెకండ్ దాంట్లో ఇది సాలిడ్, ఇది లిక్విడ్, ఇక్కడేమో అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్. ఓకే, ఇదేమో N2O4 ఆక్సిడైజ్డ్ N2O4. ఇక్కడ థర్డ్ స్టేజ్లో కూడా సాలిడే కాబట్టి హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీ బ్యూటాడైన్, ఇక్కడ కూడా అమోనియం క్లోరేట్. లాస్ట్ స్టేజ్లో మోనో మిథైల్ హైడ్రజీన్ మోనోమిథైల్ హైడ్రజీన్, ఇక్కడేమో మిక్సర్ ఆఫ్ ఆక్సైడ్స్ విత్ నైట్రోజన్. ఇది కాంపోజిషను. ఇప్పుడు ఈ ఆక్సిడైజర్ ఏం చేసిద్దంటే ఇందులోకి వచ్చి ఇందులో ఉన్న ఆక్సిజను ఫ్యూయల్ని బర్న్ చేసిద్ది అనమాట. ఆ ఫ్యూయల్ని బర్న్ చేయడం వల్ల ఇక్కడ యాక్షన్ జరుగుద్ది, అది రియాక్షన్ జరుగుద్ది అనమాట. ఓవర్ యాక్షన్ కాదు, రియాక్షన్. రైట్, ఇది పిఎస్ఎల్వికి సంబంధించిన గర్ర.